నమస్తే. నేను కప్పర్ ప్రసాదరావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. ఏది నిజం కార్యక్రమంలో పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలేంటి, వాటి వెనుక ఉన్న దాగి ఉన్న అసలు రహస్యాలేంటి, వీటిని వెలికి తీసేటువంటి కార్యక్రమం ఏది నిజం. ఏది నిజం కార్యక్రమం మనం ఈరోజు ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక చదువుతాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో మేము రామ్ అంటే కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి మేము రామని చెప్తూ చెప్పినటువంటి ప్రధాని ప్రారంభించడం అంటే రాష్ట్రపతికి అవమానం అని చెప్పి ప్రతిపక్ష నాయకులందరూ కూడా కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం మేము రామని చెప్పి వాళ్ళు చేసిండ్రు. అయితే రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం, మేము అందరికి ఆహ్వానాలు పంపించినాం, అది వాళ్ళు విజ్ఞతకు వదిలేస్తామని చెప్పి అమిత్ షా చెప్పినటువంటి వార్త కూడా మనకు స్పష్టంగా అన్ని పత్రికల్లో కనబడతా ఉంది. ఇందులో మేము రామని చెప్పి అట్నే జో బైడెన్ హత్య కుట్ర, ఒక తెలుగు పిల్లగాడు జో బైడెన్ ను హత్య చేయడానికి కుట్ర పడినట్టుగా ఒక ట్రక్ తీసుకొని ఆ జో బైడెన్ ఉండేటువంటి అధికార నివాసం వద్దకు వెళ్ళినట్టుగా మనకు వార్తలు వచ్చినాయి. ఇది కూడా ప్రధానమైనటువంటి వార్తగానే మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనపడుతుంది. ఇంకపోతే కారు కంగారు, కర్ణాటక ఫలితంలో బీఆర్ఎస్ లో భయం, ఓటర్ తీర్పు ఎలా ఉంటుందో అని గుబులు, మూడోసారి అధికారం కోసం కొత్త వ్యూహాలు, వరుస సమీక్షలు గులాబీ బాస్, జనాకర్షణ నిర్ణయాల కసరత్తు. అంటే ఈ రకంగా మొత్తంగా టిఆర్ఎస్ ఏం చేస్తుంది జనంలో పోవడానికి అనేటువంటి వార్త కూడా రాసింది. నేడు కలెక్టర్లతో కేసీఆర్ సమావేశం, కొత్త సెక్రటరియట్ లో తొలిసారి భేటీ, పోడు ఇళ్ల పట్టాలపై చర్చ. ఇది ఒకటి. తర్వాత హైదరాబాద్ లో యుఏఐ దౌత్య కార్యాలయం, కవిత షెల్ ఖాతాలకు 80 కోట్ల బదిలీ, కవిత ఖాతాల నుంచి మారిషస్ పంపా, కేజ్రీవాల్ తో ఫేస్ టైం చాట్ లో బయట పెడతా, ఘరానా మోసగాడు సుకేష్ చంద్రశేఖర్ ఇచ్చినటువంటి ప్రకటన కూడా ఒకటి కనబడతా ఉంది. నేడే ఎంసెట్ ఫలితాలు. తర్వాత మిల్లర్లు అన్లోడ్ చేసుకొని ధాన్యం ఇంటర్మీడియట్ గోదాములకు అని చెప్పి అవసరమైతే పొరుగు రాష్ట్రాల్లోనూ నిల్వ, రైతులు రోడ్డెక్కకుండా చూడాల్సింది మీరే, సకాలంలో డబ్బులు చెల్లించేలా చూడండి, జిల్లా కలెక్టర్ మంత్రి గంగుల ఆదేశం, ధాన్యం కొనుగోలులో మిల్లర్లు ఆగడానికి చెక్ అని చెప్పి కూడా ఒక వార్త వచ్చింది. దీనిపైన మనం ఇలా ప్రధానంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా రైతులు పండించినటువంటి ధాన్యం రాష్ట్రంలో ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. మిల్లర్లు కొంటా ఉంటే మిల్లర్లు దాదాపు క్వింటాలకు 500 రూపాయలు తక్కువకు కొంటూ అక్రమాలకు పాల్పడతా ఉన్నారు. దీనిపైన రాష్ట్ర రైతాంగం అంతా గగ్గోలు పెడతా ఉంది. కానీ ప్రభుత్వం సమీక్షలతోటే కాలం వెల్లడిస్తా ఉంది. రైస్ మిల్లర్లు భారీ ఎత్తున మొత్తంగా వాళ్ళ అసోసియేషన్ గా ఏర్పాటు చేసుకొని వేల కోట్ల రూపాయలు జమ చేసి మంత్రి నుంచి అధికారుల వరకు అందరికీ ముడుపులు అందజేస్తున్నారనేటువంటి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినపడతా ఉన్నాయి. అందులో నిజాలేది తెలియదు కానీ ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి. మొత్తం మిల్లర్లకు అండగానే ప్రభుత్వం ఉంటుందనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతాం. చంపి ముక్కలు చేసి అని చెప్పి ఒక మహిళను చంపి ముక్కలు చేసినటువంటి ఒక వార్త కూడా మనకు కనబడుతుంది. న్యాయశాస్త్రంలో ఎన్ని జరుగుతాయి, గంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తూ మళ్ళీ బెయిల్ ఇవ్వాలని ఎలా ఆదేశిస్తారు, టీ హైకోర్టు ఉత్తర్వులపై సిబిఐ విస్మయం, సుప్రీంలో సునీతారెడ్డి పిటిషన్ మద్దతు, నేడు కౌంటర్ వేస్తామన్న ఏఎస్జీ, రేపు విచారణ చేపట్టాలని కోరుతున్నది, తదుపరి విచారణ శుక్రవారం వాయిదా కూడా ఒక పాత్ర కనబడుతుంది. ఐఆర్బిపికి కేటీఆర్ అండ, ఓఆర్ఆర్ టెండర్ నిబంధనల ప్రకారం 10% నిధులనే ఆ సంస్థ చెల్లించలేకపోయింది అని చెప్పి ఇంకొక వార్త కూడా. వెండి కానుకలు బిస్కెట్గా తర్వాత అమ్మేసి బంగారం కొనుగోలు, బ్యాంకు లాకర్ల అద్దె భారం తగ్గింపు, గోల్డ్ డిపాజిట్ల ద్వారా ఆలయ అభివృద్ధి, మింటులో ఆభరణాల కరిగింపు, వేములవాడ ఆలయానికి 750 కిలోలు అని చెప్పి ఆలయాలకు వచ్చేటువంటి వెండిని కరిగా చేసి వీటిని బంగారంగా మార్చుకునేటువంటి పరిస్థితి కూడా ఒకటి కనబడతా ఉంది. అంటే వెండిని బంగారం కొనాలి అనే ప్రక్రియ కూడా ఒకటి జరుగుతున్నట్టుగా మనకు ఆంధ్రప్రదేశ్. సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి దినపత్రిక రెవెన్యూ ప్రజల్లో ఎప్పటికీ కొత్త ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. అందులో రెవెన్యూ ప్రాబ్లం అని చెప్పి ఒకటి వచ్చింది. వివేక హత్య చేసిన వాళ్ళుగా బయట తిరుగుతున్నారని చెప్పి ఈరోజు వివేక కూతురు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఒకటి కనబడతా ఉంది. మేము రామ్ అంటే పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని మేము రామని చెప్పి ప్రతిపక్షాలు చేసినటువంటి అంశం కూడా కనబడతా ఉంది. ప్రారంభ గౌరవంపై పెను దుమారం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఆందోళన చేసిన ఈ వార్త కూడా మనకు కనబడుతుంది. తర్వాత 4 లక్షల ఎకరాలు తుది దశకు చేరిన పోడు భూముల లెక్కలు, పట్టాల పంపిణీకి సర్వం సిద్ధమని చెప్పి ఇంకొక వార్త ఒకటి. ఎన్నికల డబ్బు కోసమే జీవో 311 రద్దు అని చెప్పి బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపణలు, భూముల ద్వారా సంపాదించిన డబ్బుతో రాజకీయం చేస్తున్నారు, జీవో 311 రద్దులను వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఆయన చేసినటువంటి వార్త ప్రకటన నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ వార్త కూడా కనబడుతుంది. కమలం కార్యాచరణ మారాలి సార్ అని చెప్పి ఢిల్లీ బీజేపీ పెద్దలకు తెలంగాణ నేతల ఫీడ్బ్యాక్, కీలక ఎన్నికలపై దృష్ట్యా విధానాలు మార్చాలని విన్నపం, త్వరలోనే ఈటలకు రాష్ట్ర ఎన్నికల కమిటీ లేదా ప్రచార కమిటీ బాధ్యతలు ఇస్తారంటూ ప్రచారం జరుగుతుందనేది కూడా ఒక వార్త ప్రధానంగా కనబడ్డది. మనకు ఇది సాక్షిలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. ఇకపోతే మనం ఒకసారి వెలుగు దినపత్రిక చూసినట్టయితే వెలుగు దినపత్రికలో కూడా ఇక్కడ ధరణిలో తిప్పలు, ఏపీలో ఫీల్డ్లోనే పట్టాలు, ఇక్కడ ధరణిలో తిప్పలు అని చెప్పి ఒక వార్త మనకు ఇక్కడ ధరణికి సంబంధించి ఎంత ఇబ్బంది ఎదురవుతుందనే దానిపైన ఒకటి కనబడతాయి. తర్వాత గిట్టుబాటు ఆదాయ పరిహారం రాదాయ, రాష్ట్రంలో రైతుల అరిగోస, రోజుల తరబడి వడ్లు కాంట
కాంటాలు పెడతలే, తాలు తరుగులతో మిల్లర్ల దోపిడీ, చేసేదేం లేక ప్రైవేట్ గా అగ్గోకి అమ్ముకుంటున్న రైతులు, వర్షాలతో 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం, 6 లక్షల ఎకరాల్లోనే అంటున్న సర్కార్, ఇప్పటి వరకు ఒక్క రైతుకు పరిహారం ఇయ్యాలనేది ఒక ప్రధానమైనటువంటి వార్తగా ఇవాళ మనకు వెలుగు దినపత్రికలో కనబడుతుంది. పేపర్ లీకేజ్ కేసులో మరో 3 అరెస్ట్. తర్వాత ఐపీఎస్ గా అవతారం ఎత్తిన కిడ్నాప్ మోసాలని చెప్పి ఒక మోసగాడు ఐపీఎస్ అవతారం ఎత్తి కిడ్నాప్ మోసాలు చేసినట్టు ఒక వార్త కూడా మనకి ఇలా కనబడుతుంది. తర్వాత మూసీలో తల ఫ్రిడ్జ్ లో మండమని చెప్పి అదే ఒక మహిళను తల నరికి ముక్కలు నరికి ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి అంశానికి సంబంధించిన వార్త పెద్ద కనబడుతుంది. పార్లమెంట్ లో ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్న కొత్త పార్లమెంటు 19 ప్రతిపక్ష పార్టీల సంయుక్త ప్రకటన అని చెప్పి ఒక వార్త కూడా మనకు కనబడతా ఉంది. అమెరికా అధ్యక్ష భవన్ వైపు ట్రక్ తో దూసుకుపోయి తెలుగు యువకుడి హల్చల్ అనేటువంటి వార్త ఒకటి, 4 అన్నదమ్ముల మృతి, టైర్ పగిలి కారు పోతే 4 అన్నదమ్ముల మృతి చెందినటువంటి వార్త కూడా ఒకటి ప్రధానంగా మనకు వెలుగు దినపత్రికలో కనబడుతుంది. ఇక మనం ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడు దినపత్రికలో ఇదే మేం రామ్ అనేది కనబడుతుంది. పార్లమెంట్ ప్రారంభానికి మేము రామ్, గట్టు చెదిరిన గోదావరి అని చెప్పి ఒక వార్త ప్రధానంగా గత ఏడాది వరకు దెబ్బతిన్న ఏటూరు నగరం, మంగపేట, కరకట్ట, ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు తీరంలో కోతలు, ప్రతిపాదనల దశ దాటని దస్త్రాలు అని చెప్పి ఒక వార్త మనకు ప్రధానంగా కనబడుతుంది. ఇక విస్తృతంగా ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రజలకు పోయేటువంటి కార్యక్రమాలు 800 కిలోమీటర్లు పూర్తయిన బట్టి పదయాత్ర నేడు చర్చలలో బహిరంగ సభ హాజరు కాని హిమాచల్. రాష్ట్రంలో మూలకరణ ఉత్పత్తి సంస్థ అనేది కూడా ఒకటి ఏర్పాటవుతుంది అనేటువంటి కేటీ రామారావు గారిని ఒప్పందం చేస్తున్నటువంటి దానికి సంబంధించిన వార్త. మానేరు తీరం గవ్వల హారం అని చెప్పి కూడా ఒక వార్త మనకి ఈనాడులో కనబడుతుంది. మానేరు డ్యామ్ నీరు తగ్గడంతో ఇలా పెద్ద సంఖ్యలో గవ్వలు బయటపడ్డాయి. ఇవి సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. మెత్తటి శరీరం కలిగిన జీవికాడంతో ఇటీవల రక్షణ పొందిన శరీరాన్ని నుంచి అంటే ఈ నత్తలు ఎలా తయారనేది రాశారు. నకిలీల కట్టడేది, ఇష్టరాజ్యాంగ అమ్మకాలు, బయో ఉత్పత్తుల పేరిట భారీ మోసాలని చెప్పి వరంగల్ జిల్లా ఎలుకతుర్తిలో కాలంచెల్లో పురుగుల మందులు అనేటువంటి వార్త కూడా ఒకటి కలుగుతుంది. 1.50 లక్షల మందికి 4.5 లక్షల ఎకరాలు పొడుపు పంటల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం, లెక్కలు తీస్తున్నారు అనేటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది. దిగుబడి రాక ఎగుమతి లేక ఉమ్మడి జిల్లా మామిడి రైతు కుదేలు అనేటువంటి ఒక వార్త కూడా ఇలా మనకు ప్రధానంగా ఇంకా మనకు నమస్తే తెలంగాణ దినపత్రిక చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రికలో సిటీకి స్టెమ్ క్యూర్ అనేటువంటి ఒక వార్త ఒకటి, జడైన్ పై తెలుగు యువకుడు గురి అని చెప్పి ఇంకొక వార్త, గొర్రెల నిధులకు కేంద్రం కోరి అని చెప్పి గొర్రెల నిధులకు కేంద్రం కోరి అసలు గొర్రెలు మొత్తం మేమే ఇస్తున్నాం కదా ఇప్పుడు దాకా చెప్తున్నారు. మరి గొర్రెల నిధులకు కేంద్రం కోరి రుణం ఇవ్వకుండా ఎన్సీడీసీ పై కేంద్రం వచ్చింది. 4500 కోట్ల రుణానికి ఎన్సీడీసీ అంగీకారం, కేంద్ర ప్రవేశంతో యూటర్న్, తొలి విడతలో లేని షరతులు పెట్టి సాకు కేంద్రం కోఆపరేటివ్ శాఖ పరిధిలో హోంమంత్రి అమిత్ షా చేతిలోనే ఈ శాఖ కూడా కేంద్రం కుట్రలు చేసిన వెనక్కి గొర్రెల పంపిణీ సొంతంగా 1000 కోట్ల విడుదల. అంటే సొంతంగానే నిర్మించిస్తలేడు, అప్పు చేయడానికి ఉండబడేటువంటి నిబంధనల్ని వాళ్ళు సవరిస్తే దానిపైన కేంద్రం పైన ఏడుస్తున్నటువంటి ఇది కూడా కనబడతా ఉన్నది. ఇవి మనకు వచ్చినటువంటి వార్తలు. ఇందులో నిజం నేరం అయితే భారత్, పరపతి లేని భారత్, మిడ్తీల భారం భారత్, నిరుద్యోగ భారత్, బానిసత్వ సూచిలో భారత్, దయనీయ భారత్ అంటూ ఇది నేటి భారత్ అని చెప్పి ఒక కల్పిత వార్త కూడా ఒకటి మనకు ఇలా నమస్తే తెలంగాణ దినపత్రికలో కనబడుతుంది. ఇవి అంటే ప్రధానంగా నమస్తే తెలంగాణ దినపత్రిక కేవలం టీఆర్ఎస్ పార్టీకి డబ్బా ఉండడం కోసం, ప్రభుత్వం యొక్క గొప్పలు చెప్పుకోవడం కోసం మాత్రమే ఉండేటువంటి పత్రిక ఇది. కాబట్టి ఆ పత్రికలో ఇలాంటి వార్తలు వస్తే దీంట్లో పెద్దగా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు, కాకపోతే చర్చించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాబట్టి ఈ పత్రికను కూడా డైలీ చదువుతా ఉన్నాం. ఇంకా గెస్ట్లు మనకు చూస్తున్నాం. ఇప్పుడు మనతో పాటు బ్యూరో చీఫ్ అమ్మ న్యూస్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి గారు కూడా ప్రస్తుతం మనతో పాటు లైన్ లో ఉన్నారు. అలాగే కొద్ది సేపట్లో ప్రముఖ విశ్లేషకులు లోక్ సత్తా 2 రాష్ట్రాల కోఆర్డినేటర్ రాజకీయ విశ్లేషకులు బండా రామ్మోహన్ రావు గారు కూడా మనతో జాయిన్ కాబోతా ఉన్నారు. అలాగే రైతు బాబురావు, అలాగే మరో రైతు స్వామి, వీళ్ళు కూడా మనతో పాటు లైవ్ లో కొద్దిసేపట్లో జాయిన్ కాబోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు, వీటిలో ముఖ్యంగా రాష్ట్ర రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు, అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనేటువంటి ఒక సామెత ఇలా రాష్ట్ర రైతాంగానికి స్పష్టంగా సరిపోయేటువంటి విధంగా ఉంది. ఆరుగాలం కష్టపడి శ్రమ కోర్చి, అనేక రకాల శ్రమ కోర్చి మన అకాల వాతావరణ ఆటుపోట్లన్నింటినీ తట్టుకొని రైతు వరిని పండిస్తే, ధాన్యాన్ని పండిస్తే ఆ ధాన్యం అమ్ముకోవడం చాలా పెద్ద సమస్యగా మారింది. ఇలా రైసు మిల్లర్లు విపరీతంగా దోపిడీ చేస్తున్నారు. ఇది ఎక్కడో కాదు, ప్రధానంగా మనం ఎందుకంటే రాష్ట్రం అంతటా ఇదే పరిస్థితి ఉంది. కానీ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గమైన గజ్వెల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అంటే సొంతూరు అయినటువంటి ఎర్రబల్లి పక్కన ఉండబడేటువంటి నర్సన్నపేటలో కూడా
ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. మొత్తంగా ఐకేపీ సెంటర్లలో వడ్లు కొనడానికి ఐకేపీ సెంటర్ అధికారులు నిరాకరిస్తున్నారు. రైతులు తీసుకుపోయి మిల్లులు అమ్ముకుంటే మిల్లులు అడ్డి పౌసరి కొట్టు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి అనేక వార్తలు మనకి పత్రికల్లో వస్తున్నాయి. దానికి సంబంధించి మనం చర్చిద్దాం. ఈ చర్చలు వెళ్ళే ముందుగా కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి గారు నమస్కారం. నమస్తే ప్రసాద్ గారు. కృష్ణమూర్తి గారు, మనం ఇలా అన్ని అంశాలు అన్ని పత్రికలలో ఇదే అంశం ఉంది. మనం నిన్న కూడా అనుకున్నాం దీనిపైన ప్రత్యేకంగా చర్చిద్దామని చెప్పి. ఇలా అమ్మా న్యూస్ ద్వారా ఇదే ఈ ఒక్క అంశం మీద మాత్రమే మనం చర్చిస్తా ఉన్నాం. రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి అమ్మబోతే అడవి కొనబోతే కొరివిలాగా ఉంది. ఎక్కడ చూసినా రైతులు వడ్లను నమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు ధర కంటే 500-600 రూపాయలు తక్కువకే మిల్లర్లు కొనుగోలు చేస్తున్నట్టుగా అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి. దీన్ని ఏ రకంగా చూడాలి? ప్రభుత్వం వీటిని కట్టడి చేసి రైతులకు లాభం చేకూర్చే విధంగా ఉన్నారంటే ఏం చర్యలు తీసుకోవాలో స్పష్టం చేయండి. రైతాంగం ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా, అంటే దేశంలోనే అత్యంత ఘోరంగా, అంటే వాళ్ళ భాషలో చెప్తాం మనం, దేశంలోనే అత్యంత ఘోరంగా విఫలమైన ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పచ్చు. మొన్న పీయూష్ గోయల్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 2021-22 సంబంధించినటువంటి ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రానికి మేము ఇంత ధాన్యం మీకు సరఫరా చేస్తాం, మేము ఇంత ధాన్యం కొనుగోలు చేసి మీకు ఇస్తామని చెప్పారు, దాన్ని పూర్తి చేయలేదు. అంటే టార్గెట్, అంటే కేంద్రం టార్గెట్ కాదు సార్, ఇది రాష్ట్ర ప్రభుత్వం తనకు తానుగా ఇచ్చినటువంటి టార్గెట్. మా టార్గెట్ ఇది, మాకు పంట ఇంత పండింది, మేము ఇంత ఇస్తాం మీకు అని చెప్పారు. అది పూర్తి చేయని చెప్పేసి పీయూష్ గోయల్ గారు చెప్పారు. మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి మన హరీష్ రావు గారి అబద్ధాల హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు ధాన్యం కొనుగోలు అంటారు. మళ్ళీ ఇంకొక మాట ఏం చెప్తారు వీళ్ళే, అది నాలుకనా వీళ్ళని ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. రైతుల విషయంలో ఇంత అబద్ధం ఆడి ఇంత వాళ్ళను మనోవేదనకు గురి చేయడం. మరోపక్కన ఏం చెప్తారంటే పండించిన ప్రతి గింజ కోరే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అంటే కేసీఆర్దే అంటారు. దీంట్లో ఏది నమ్మాలి ఒకటి. ఇక్కడ ప్రస్తుతము ప్రకృతి రైతుల మీద పగబట్టినట్టుగా విపత్తులను తీసుకొస్తా ఉంది. అకాల వర్షాలు భారీగా కురుస్తా ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ వర్షం పడుతుంది, ఏ క్షణంలో ఎక్కడ వరద వస్తుందో తెలుస్తుంది. ఆ పరిస్థితిలో కళ్ళాల్లో నుంచి కొనుగోలు కేంద్రాలకు వచ్చినటువంటి ధాన్యాన్ని నిల్వ చేసుకునే సౌకర్యం కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేదు. అంటే ఐకేపీ కేంద్రాల్లో కానీ ఇప్పుడు వేసవికాలం సెలవులు, పాఠశాలలకు కళాశాలలకు ప్రభుత్వ వీటి సెలవులు, ఆ ప్రభుత్వ పాఠశాలను తాత్కాలిక గంగుల కల్వాకర్ గారు రివ్యూ చేసి వీటిని అవసరమైతే పక్క రాష్ట్రాల నుంచి అని చెప్పి ఒక ప్రకటన చేయడం జరిగింది. అంటే ముఖ్య గాలి చేసినటువంటి ప్రకటన తప్ప పాలలో ఎక్కడ మిల్లుల అద్దెకు తీసుకుంటున్నారు, ఏ గోడౌన్ల అద్దెకు తీసుకున్నారు, ఏ గోడౌన్ చేస్తారనేది ఏం లేదు. ఊరికే గాలికి పక్క రాష్ట్రాల్లో కూడా అవసరమైతే ఎక్కడ చేస్తారు. నీకు ఇక్కడ ఆ పండినటువంటి పంటని నిల్వ చేసే సామర్థ్యానికి గోదాములు లేవు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం అంగీకరించారు. చాలా బ్రహ్మాండమైనటువంటి సౌకర్యాలు అని చెప్తా ఉంది. కానీ విషయం వచ్చేసరికి పక్క రాష్ట్రాల్లో నిర్వహిస్తామని స్వయంగా కమలాకర్ గారు నిన్న కలెక్టర్లతో జరిగినటువంటి సమావేశంలో స్పష్టం చేయడం జరిగింది. ఏమంటున్నాంటే మిగతా అసలు రాష్ట్రంలో అన్ని పరిస్థితులు వేరే మనం చూస్తున్నాయని కూడా గతంలో ఎర్రవల్లికి సంబంధించిన ఒక రైస్ మిల్లు అట్లనే ఆ ఐకేపీ సెంటర్ విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. అంటే రైతు జగననుకుంటా ఉన్నారు. మన బయట రైతులే పే చేయగలుగుతారా? అంటే గజ్వేల్ ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గం, అట్లా ఎర్రబల్లి నర్సన్నపేట అన్నది ఆయన దత్తత తీసుకున్నటువంటి గ్రామం. ఆ గ్రామాలలో పరిస్థితి చాలా బాగుంటుంది. కనీసం అక్కడ రైతుల కన్నా మేలు జరుగుతుంది అనుకుంటాం కదా. అన్నింటిలో ఇప్పుడు ప్రభుత్వం నిధుల విడుదలలో కూడా మనకి అగ్రస్థానం ఇస్తుంది కాబట్టి రైతుల సమస్యల్లో రైతులను పట్టించుకోవడం కూడా మన అగ్రస్థానం ఉంటుంది. కానీ ఇక్కడ చాలా లోపభూయిష్టంగా ఉన్నది. ఇక్కడ మిల్లర్లదే ఇష్టారాజ్యంగా ఉన్నది.
మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటారు కృష్ణమూర్తి గారు? రైతులను పట్టించుకునే పరిస్థితులు లేదు సార్. రైతులు అనేది వాళ్ళ దృష్టిలో ప్రాధాన్యత కాదు. మీరు చెప్పడం వరకే ఆచరించే ఇప్పుడు గుర్తుంచుకోండి, దేశము ఏదైతే చెప్తుందో దాన్ని ఆచరించదు అని మనము ఒక నిర్ధారణ అవసరం ఉంది. నిర్ధారణకు వచ్చినా కూడా చాలా చోట్ల చాలా సందర్భాల్లో అది జరిగి ఆయన చెప్పింది చేయడు, ఆయన తోచింది చేస్తాడు. అది ఇష్టమా కష్టమా సంబంధం లేదు, వదిలేస్తారు. అవసరమైతే బలవంతంగా రుజువు ధరని రైతాంగానికి సంబంధించి రైతాంగానికి, కానీ దాన్ని బలవంతంగా రుద్దేశారు. అంటే ఒక్క సోమేష్ కుమార్ ఒక క్వింటల్కు 500-600 రూపాయల తక్కువకు రైస్ మిల్లర్లు తీసుకుంటా ఉన్నారు. ఐకేపీ సెంటర్లలో పెట్టినటువంటి ధాన్యంలో కూడా 10% కోత విధిస్తా ఉన్నారు. తర్వాత చెప్తా ఉన్నా, రైతులు చెప్పేటువంటి పరిస్థితి బాగా వింటా ఉంటే గన్ని బ్యాగులు దొరకవు, హమాలీలు దొరకరు, ట్రాన్స్పోర్ట్ దొరకదు, ఈ రకమైనటువంటి అన్ని ఇబ్బందులు ఉండి దాన్ని ఇంకా అక్కడ ఎందుకులే ఐకేపీ సెంటర్లకు ఇబ్బంది పడడం అని చెప్పి స్వయంగా తీసుకుపోయి మిల్లర్లకు అమ్ముతున్నారు. ఎట్లా చూడాలి? చెప్తున్నాం కదా, అంటే ప్రభుత్వ అసమర్థత. నంగుల కమలాకర్ గారి అవసరమైతే తీసుకుంది. కేసీఆర్ గారి మాట మాట్లాడండి, ఆయన కేసీఆర్ ఒప్పుకుంటారా ఈ విషయాన్ని? మంత్రి గారు చెప్తే కేసీఆర్ వినే పరిస్థితి ఉందా? మంత్రులకు ఎవరికైనా హక్కులు ఉన్నాయా? మంత్రులు ఎవరైనా పెదవులు పెద్ద సంఘటన చూసినామా మనం? ఇంత ఘోరాలు జరుగుతూ హోంమంత్రి మాట్లాడుతున్నారు కదా సార్. మంత్రి కేటీఆర్ అయినా మాట్లాడే, మంత్రి సీఎం కేసీఆర్ అయినా మాట్లాడే, అంటే ఇద్దరే, లేదంటే హరీష్ రావు అక్కడక్కడ, అంతే. మిగతా ఎవరు ఇక్కడ పాలన చేశారు? ఆ ముగ్గురు తప్ప ఎవరు చేస్తారు రాష్ట్రాన్ని? రైతు బాబురావు మన ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. బాబురావు గారు నమస్కారం. బాబురావు గారు అంటే స్వామి లైవ్ లో ఉన్నారు. బాబురావు సార్ నమస్తే సార్. నమస్తే బాబురావు, నువ్వు స్పష్టంగా మీరు నిన్న గజ్వేల్ ప్రాంతంలో కూడా పర్యటించారు, రైతులకు సంబంధించిన అనేక విషయాల్ని తెలుసుకున్నారు కదా. మీ ప్రాంతంలో కూడా నువ్వు రైతుగా చెప్పు, ఎట్లా అంటే వడ్లకు సంబంధించి కొనుగోలుకు సంబంధించిన ఇబ్బందులు ఏమేమి ఎదురైతే ఉన్నాయి, ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ఏ రకంగా ఉండాలి, మిల్లర్ల దోపిడీ ఏ రకంగా ఉంది, మీరు క్లుప్తంగా వివరించండి బాబురావు. సార్ అయితే ఇప్పుడు రైస్ మిల్ యజమానులకు ఏమైతుంది సార్, వీళ్ళకి ప్రభుత్వము వాళ్ళు సెంటర్లు పెట్టకుండా వీళ్ళు ఏం చేస్తుంటే కేసీఆర్ దత్తత గ్రామంలో సెంటర్లు పెట్టకుండా, సెంటర్లు పెడితే వీళ్ళు రైస్ మిల్లర్స్ కు లాభాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పెట్టకుండా వీళ్ళు రైతులు మోసం చేస్తూ సెంటర్లను డిక్లేర్ చేయకుండా వాళ్ళు డైరెక్ట్ రైస్ మిల్లర్స్ కి అమ్మాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి రైస్ మిల్లర్స్ వాళ్ళకి వస్తున్నాయి. బాబురావు మీరు కార్లో ఉన్నట్టు కార్ ఆపి మాట్లాడండి. సార్ కార్ ఆపినాం సార్. మాట్లాడండి. అయితే రైతులను మోసం చేయడానికి ఇదొక కుట్ర సార్. ఇది వాళ్ళ కేసీఆర్ కాన్స్టిట్యున్సీలో కేసీఆర్ దత్త గ్రామంలో రైతు సెంటర్లు ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా సిగ్గుసేటు సార్. అది చేసినట్లయితే మరి రైతులు వాళ్ళు రైస్ మిల్లర్స్ అమ్మరు కదా సార్. వాళ్ళు చెప్తున్నారు మాకు సెంటర్ అవైలబుల్ అందుబాటులో లేదు సార్. బాబురావు గారు, రైతులు చెప్తున్న మోసాల గురించి చెప్పండి. మిల్లర్లలో రైస్ మిల్లర్ల నుంచి ఎట్లాంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయి, వాళ్ళు ఏ రకంగా మోసం చేస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయండి సార్. అయితే ఇప్పుడు మిల్లర్స్ ఏం చేస్తారు సార్, వీళ్ళకి 13 మ్యాచ్లు వస్తే వాళ్ళు ఏం చేస్తారు 1600, 1800, 1700 తీసుకుంటారు సార్. అంటే ఒక క్వింటాలకు సుమారుగా ప్రభుత్వం డిక్లేర్ చేసిన రేటు ప్రకారంగా 400 రూపాయలు క్వింటాలకు డిక్లేర్ అయితే, ఒక 10 క్వింటాలు అయితే ఒక 10 క్వింటాలు ఏంటో 400-4000 రూపాయలు డిఫరెంట్ అవుతుంది సార్ రైతులకి. ఈ విధంగా మోసం చేస్తారు వీళ్ళు రైతులని. ఓకే, ఒకసారి స్వామితో కూడా మాట్లాడతాం. స్వామి చెప్పండి, అంటే ఇక్కడ రైతులకు జరుగుతున్నటువంటి మోసం ఏ రకంగా ఉంది, రైస్ మిల్లర్ల నుంచి రైతులను కాపాడాలంటే ప్రభుత్వం ఏం చేయాలి, క్లుప్తంగా చెప్పండి. స్వామి ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నట్టు రైతులకు రక్షణగా ఉంటుంది ప్రభుత్వం అని అనేక సార్లు కూడా కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారని చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కన కూతబేటు దూరంలో ఇంత తంతు జరుగుతున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదు. అక్కడ మర్కుక్ లో సెంటర్ ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేశారు. అక్కడ ఐకేపీ సెంటర్లు చేస్తే ఒకటే జాలి
ఆ రైతులు చుట్టూ కూడా ఇప్పుడు దానికి మన కొండపోచమ్మ సాగర్ రావడం, ఇంకా ఇతర సంబంధించింది రావడం తోటి వడ్లు ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి గజ్వేల్ నియోజకవర్గంలో. కానీ కొనుగోలు మాత్రం లేదు. గతంలో మనం పోయిన సంవత్సరం కూడా చూసినాం, 1300 కాడికి గజ్వేల్ నియోజకవర్గంలో ఇక్కడ ట్రేడర్స్ కు, రైస్ మిల్లర్స్ కు అనేక మంది రైతులు కూడా అమ్ముకున్నారు. గతంలో మీరు పర్యటించినప్పుడు కూడా మీరు తెలుసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అన్న ఏదైనా మారుతుంది అని అంటే ఈ సంవత్సరం కూడా అలాగే ఉంది. అంటే కేవలం కేవలం ట్రేడర్స్ కో లేదంటే మిల్లర్స్ కో లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వం కానీ లేకుంటే అధికారులు మాత్రం ఉన్నారు, కానీ రైతులకు లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో మాత్రం లేరు. ఒకటే ఐకేపీ సెంటర్ 10 ఊర్లకు ఏర్పాటు చేయడం తోటి వర్షం వస్తుంది, ఇంకా 2 రోజులైతే వర్షాకాలం వస్తుంది అనే ఉద్దేశంతో రైతులు ఎంతో కొంత కంటే వచ్చిన ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు ఎట్లయినా చేయరు కాబట్టి ఎంతో కొంత రైస్ మిల్లర్లకు అమ్ముకోవాలి అనే ఉద్దేశంతో రైస్ మిల్లర్లో వీళ్ళు బారులు తీరినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు రైస్ మిల్లర్స్ కూడా రైతుల పేర్లతోటి మళ్ళీ అదే ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లకు అమ్ముతా ఉన్నారు. వాళ్ళు స్వయాన చెప్తా ఉన్నారు ఏంటంటే మేము సిద్దిపేటలో రైస్ మిల్లకు అమ్ముతున్నాము, లేదంటే ఇంకా వేరే జిల్లాలకు తరలిస్తాము అని రైస్ మిల్లరే చెప్తా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఎట్లయితే ఉన్నారంటే ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి, ప్రభుత్వం ఐకేపీ సెంటర్లు కొంటలేరు కాబట్టి మా దగ్గరికి వస్తున్నారు, లేదంటే మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అనే విషయాన్ని రైస్ మిల్లర్లే స్వయాన ఒప్పుకున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నది. అలాగే అధికారులను కూడా రైతులు అనేక మంది రైతులు అంటే స్వయాన రైతు కలెక్టర్నే సార్ సార్ ఏమంటా అంటే ఒకటి ఐకేపీ సెంటర్లలో ఎంత కొనాలా, రైస్ మిల్లర్ ఎంత కొంటా ఉన్నారు? ఐకేపీ సెంటర్లో 14 నుంచి 17 మ్యాచర్ వస్తే 2060 రూపాయలకు కొనాలి. కానీ దీంట్లో 14-17 వస్తే అంటే రైతును బట్టి రైతు అంటే అక్కడ వేరే అంటే రాజపేట నుంచి కూడా వస్తూ ఉన్నారు రైతులు. 1300 నుంచి 1700 వరకు అంటే రైతు ఎవరైనా ఫోన్ చేసి రికమెండేషన్ దాన్ని బట్టి రైతుకు రేటు పెట్టడం జరుగుతుంది. అక్కడ ప్లేన్ రిసిప్ట్ ఇస్తూ ఉన్నారు, దాని మీద మ్యాచర్ కానీ రేటు కానీ రాయడం లేదు. అంటే మీకు రేపు డిక్లేర్ చేస్తాము, సేట్ వచ్చినాక డిక్లేర్ డబ్బులు వెంటనే ఇస్తున్నారా? డబ్బులు వెంటనే ఇవ్వరు, వారం రోజుల తర్వాత డబ్బులు ఇస్తారు. దాని మీద కూడా మ్యాచర్ ఎంత వచ్చింది లేదంటే రేట్ ఎంత అనేది కూడా దాని మీద రాయరు, కేవలం వెయిట్ మాత్రమే రాస్తారు. ఓకే ఓకే ఇంకొకటి ఈ రైతుల ఈ ధాన్యాన్ని మిల్లర్ కొనుగోలు చేసి వాటిని తిరిగి ఐకేపీ సెంటర్ల ద్వారా వ్యవసాయ పెడుతున్నారు, రైతులతో మళ్ళీ అమ్ముతున్నారు, ఒక్కొక్క క్వింటల్ మీద 700 లాభం తీసుకుంటున్నటువంటి ఆరోపణలు ఇవేమైనా మీ దృష్టికి వచ్చినాయా? నిజంగానే ఈ రకమైనటువంటి పరిస్థితి బాబురావు? సార్ ఇది వాస్తవం సార్. ఇది ఎందుకంటే రైస్ మిల్లర్స్ కు వాళ్ళకు ఏం చేస్తారంటే వీళ్ళు మరి రీసైక్లింగ్ మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, ప్యాడీని బయటకు అమ్ముకుంటారు, మళ్ళీ గవర్నమెంట్ కి అమ్ముతూ గవర్నమెంట్ మళ్ళీ వీళ్ళు రైతుల పేరుతో లబ్ధి పొందుతారు వీళ్ళు సార్. అయితే ఇప్పుడు సామాన్య ఇందాక చెప్పినట్టుగా వీళ్ళు ఏం చేస్తారంటే రైతులకు 13 మ్యాచర్ వస్తే కూడా 1600 1700 ఇస్తుంది సార్. ప్రభుత్వం ఏమి ఇస్తుందంటే 13 14 మ్యాచర్ వస్తే 17 వరకు మ్యాచర్ వస్తే ప్రభుత్వం నుంచి 2060 రూపాయలు వస్తుంది సార్. దానికి 400 600 400 500 రూపాయలు డిఫరెంట్ లో వీళ్ళకి ఏమవుతుందంటే ఒక ఒక 100 క్వింటాలకి సార్ మనకు 10 క్వింటాలకి 4000 5000 డిఫరెంట్ అవుతుంది సార్. దాని చొప్పున చూడు ఒక 50,000 60,000 ఒక లారీకి 50-60 రూపాయలు డిఫరెంట్. అంటే ఈ విధంగా రైతులు మోసం చేస్తూ కేసీఆర్ కాన్ఫరెన్స్ లో ఈ విధంగా జరుగుతుంది సార్. రాష్ట్రం మొత్తం ఇంకెట్లా జరుగుతుందో తెలియాల్సింది ఉంది సార్ మనకి. ఒక స్వామి మీరు రైస్ మిల్లర్ ఓనర్లతో కూడా మాట్లాడినట్టుగా ఉన్నారు కదా, అంటే ఈ రకంగా ఎందుకు కొంటా ఉన్నారు, ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి వాళ్ళ నుంచి వస్తున్నటువంటి సమాధానం ఏంటి? మీరు నిన్న కలెక్టర్తో కూడా మాట్లాడినామన్నారు, ఇతర అధికారులతో కూడా మాట్లాడినామన్నారు కదా, దీని పరిస్థితి ఏంటి? మేము నిన్న జిల్లా పౌర సరఫరాల అధికారులతో మాట్లాడినా, కలెక్టర్లతో మాట్లాడినా వాళ్ళ నిర్లక్ష్యమైన సమాధానమే చెప్తా ఉన్నారు. అంటే మేము ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసినాం, రైతులు రాకపోతే మేమేం చేయలేమనే విధంగా అధికారులు చెప్తా ఉంటే రైస్ మిల్లర్లు మాత్రం ఐకేపీ సెంటర్లు సక్రమంగా జరిగితే మా దగ్గరికి ఎందుకు వస్తారనే విషయాన్ని
వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఐకేపీ సెంటర్లో కొనుగోలు లేట్ అవడంతో రైతులు ఆ ధాన్యం తడిసిపోతుందేమో, అక్కడ పట్టాలు లేవు, సరైన వసతులు కల్పించలేదు ఐకేపీ సెంటర్లో. అంటే అక్కడ మీరు ఇంతకుముందు చెప్పినట్టు వర్షం వస్తే తడిసిపోతుంది, కానీ ఆ తడవకుండా ఎలాంటి అక్కడ ఏదైనా పట్టాలు కానీ ఇంకా ఇతర ఏర్పాట్లు ఏం లేవు. తర్వాత జల్లి, ఈ తాళ్ళు తీసే జల్లి ఒక ఐకేపీ సెంటర్కి ఒకటే పెట్టడంతో అక్కడ అనేక మంది రైతులు వెయిట్ చేసి ఇంకా ప్రైవేటు మిల్లర్లకు అమ్ముకోవడమే గత్యంతరం లేక అక్కడ అమ్ముకోవడం జరుగుతోంది. ఎందుకంటే రైతు ఇష్టంతో అమ్ముకుంటలేడు. రైతు నష్టానికి నిన్న మర్కుక్ సెంటర్ సందర్శించినా, మర్కుక్ సెంటర్కి వెళ్ళినారు నిన్న, అంతే కదా? మేము నిన్న అంటే మరకుక్ సెంటర్కి పోలేదు, మేము ఓన్లీ రైస్ మిల్ పోయినాము. సెంటర్లో ఫోన్ చేసి వాళ్ళకి చెప్తే మేము అంటే అక్కడ మేము రైతులను కనుక్కుంటే రైతులే స్వయాన వాళ్ళు ఏం చేసిరంటే అక్కడ ఉన్న మరకుక్ రైతులు కలెక్టర్కు ఆ వీడియోలు పెట్టిర్రు. అంటే ఇక్కడ ఒకటే జల్లి ఉంది, ఇక్కడ సరైన వసతులు లేవని, కానీ సమాధానం మాత్రం లేదు అక్కడ నుంచి. ఓకే బాబు గారు చెప్పు స్వామి, చెప్పేం చెప్తున్నారు. ప్రభుత్వం ఒకవేళ రైతులకు అవగాహన కల్పించి ఐకేపీ సెంటర్లో మేము ఇంత రేటు పెడుతున్నాం, అవగాహన కల్పించి ఇక్కడ కొనాలి అని ఒకవేళ డిక్లేర్ చేసినప్పుడు రైతు ఖచ్చితంగా లాభాలకు అమ్ముకునేందుకు ఇష్టపడతాడు. అంటే ఇప్పుడు దాదాపు క్వింటాలకు 500 నష్టపోతుండంటే ఎకరానికి 10,000 నష్టపోతాడు. అంటే 20 క్వింటాల నుంచి 25 క్వింటాల ధాన్యం ఒక ఎకరానికి వస్తుందంటే దాదాపు 10,000 నుంచి 12,000 రైతు నష్టపోతూ ఉన్నాడు. ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ అంటే వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళకు ఉండే లోపాలను ఏదో రైతుల మీద చూపించి రైతులే మా దగ్గరికి వస్తలేరు అనే విధంగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. అంతే తప్ప రైతులు రావడానికి ఇందాక స్వామి చెప్పిండు ఎకరానికి 12,000 నుంచి 15,000 వరకు కూడా నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైతు బంధు 10,000 ఇస్తా ఉన్నాడు. మరి రైతు బంధు పూర్తిగా ఈ నష్టంలో పోతున్నట్టుగానే భావించాలా బాబురావు? దీన్ని మార్చాలంటే ఏ రకమైనటువంటి విధానాలు అవలంబించాలి? మీరు రైతుగా మీరు చెప్పండి బాబురావు. దీన్ని మార్చాలంటే ఇప్పుడు రైతులకు ఇప్పుడు ఏదైతే ధాన్యం మనం తీసుకొచ్చినప్పుడు ఆ ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వాలి. దాంట్లో ఇప్పుడు ఏదైనా మ్యాచర్ తక్కువ వచ్చింది వర్షానికి, ఇప్పుడు వర్షం అనేది వచ్చినప్పుడు ఆ వర్షానికి ఏదైనా ధాన్యం తడిచిపోతే దానికి ప్రభుత్వం సహకరించాలి. రైతుకు అకౌంట్ లో మీకు ఇంత డ్యామేజ్ అవుతుంది, మీకు ఇంత మెజర్ వస్తుంది, దానికి మేము ప్రభుత్వం భరిస్తుందని చెప్పి ప్రభుత్వం భరించి రైతు ఖాతాలకు నేరుగా ఏదైతే ఇంత డిమాండ్ ఉంటుందో ఆ అమౌంట్ రైతు ఖాతాకు నేరుగా ప్రభుత్వం వేస్తే అప్పుడు రైతులు కొంచెం మెరుగ్గా బతుకుతారని చెప్పేసి మా యొక్క ఆలోచన సార్. ఓకే థ్యాంక్ యూ బాబురావు, అలానే థ్యాంక్ యూ స్వామి గారు. ఇది ఈ రోజు వీళ్ళిద్దరితో జరిగినటువంటి చర్చ. ఈ రోజు మనతో చర్చ పాల్గొనడానికి లోక్ సత్తా తెలుగు రాష్ట్రాల కోఆర్డినేటర్ ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు మనతో ఉన్నారు. అలాగే అమ్మా న్యూస్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి కూడా కొనసాగుతూ ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం. రామ్మోహన్ గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఆడియో రావట్లేదు. ఓకే నమస్తే ప్రసాద్ గారు, వినొస్తుందా? వినబడుతుంది. ఇప్పటిదాకా జరిగిన చర్చ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలో నిన్న మనకు సంబంధించిన కొంతమంది రిపోర్టర్లు పర్యటన చేసిండ్రు. అనేక ఐకేపీ సెంటర్లలో ఒక జాలి ఉంది, వాళ్ళు కొనుగోలు సరిగా జరగడం లేదు. కొనుగోలు జరగకపోవడం వల్ల వాళ్ళు ప్రైవేటు మిల్లర్లకు అమ్ముకుంటున్నారు. మిల్లర్లు 14 మ్యాచ్ ఉంటే కూడా వాళ్ళు 1,300 నుంచి 1,600 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అంటే ఒక్కొక్క క్వింటాల్ మీద 600 నుంచి 700 వరకు రైతు నష్టం జరుగుతున్నట్టుగా ఉంది. దీనిపైన మాట్లాడుతూ ఉన్నాం. ఇందాక కృష్ణమూర్తి గారు కూడా మాట్లాడినారు. తర్వాత చెప్పండి, అసలు ఈ రకమైనటువంటి దోపిడీ మిల్లర్లు విపరీతంగా దోచుకుంటా ఉన్నారు, ప్రభుత్వ నియంత్రణ ఎందుకు లేదు? మరి ఐకేపీ సెంటర్లలో సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతా ఉంది? ఈ నష్టాన్ని రైతులు భరించాల్సిందే. ప్రసాదరావు గారు, మీకు పెద్దలు కృష్ణమూర్తి గారికి నమస్కారం. నిన్న మీరు అన్నట్టే గజ్వేల్ నియోజకవర్గంలో నేను ఇటు పక్కన మంగోలు వరకు, తిప్పారము మంగోలు వరకు వెళ్ళొచ్చాను. అంటే ఇవాళ టాపిక్ ఇది మనది కనుక ఒకసారి క్షేత్రస్థాయి పరిశీలిస్తే బాగుంటుంది. ఇటు పక్కనేమో మన కొండపోచమ్మ సాగర్ పైకి, అంటే మనకు మరకుకు ఇటు పాములపర్తి నుంచి పైకి వెళ్ళేటప్పుడు పాత
మామిడియాలు మునిగిపోయినాయి కదా, ఆ చుట్టూ అంతా రైతులను పరిశీలించుకుంటూ వచ్చాను. ఈ ఐకేపీ కేంద్రాలను కూడా ఒక 5-6 సందర్శించాను నేను. ఇద్దరు విలేకరులను నా కారులో తీసుకొని వెళ్ళి చూసి వచ్చాను. నాకు అక్కడ 3 సమస్యలు గుర్తించాను. ఒకటి, ఐకేపీ సెంటర్లు అనాథలుగా, అంటే ఎక్కడ చెట్టు కింద నీడు దొరికితే, ఎక్కడ మనకు చాలా మైదానం దొరికితే అక్కడ పెట్టారు. అదొకటి. దాంతో ఏమైందంటే వర్షం వస్తే కనీసం దగ్గరలో ఎక్కడి అంటే చిన్న ఆచ్ఛాదన కూడా లేదు. టార్పాలిన్ వాళ్ళు ఎవరు వాళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రెండోది ఏమైందంటే గన్నీ బ్యాగులు లేకపోవడంతో, అంటే వారం 10 రోజులు టోకెన్లు ఇస్తే వాళ్ళు అక్కడ పంట పొలాల్లో ఉంచుకున్న నష్టమే లేకుంటుండే, ఇక్కడ తీసుకొచ్చి పూర్తిగా మట్టిపాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మూడోది ఏమంటే మీరు టోకెన్లు ఇచ్చే క్రమంలో టోకెన్లు ఇస్తున్నారు, అక్రమంగా వెనక డోర్ ఒకటి తెరిచి 2 పనులు చేస్తున్నారు. ఒకటేమో డైరెక్ట్ గా రైతులు వస్తే వాళ్ళను డైరెక్ట్ గా తీసుకోకుండా టోకెన్ల ప్రకారం వస్తారు పొమ్మని చెప్పి, ఎవరైతే ప్రైవేట్ వ్యాపారస్తులకు పొలాలు అమ్ముకుంటున్నారు కదా, చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇవన్నీ బాధలు ఎందుకని చెప్పి పొలం దగ్గరే మనకు ఆ మధ్యన కొంచెం కళ్ళాలు వచ్చినాయి కదా, ఉపాధి హామీ పథకాల కళ్ళాలు, లేకపోతే ఎక్కడ రోడ్ల మీద ఆరబోసుకొని వాళ్ళు డైరెక్ట్ అక్కడి నుంచి డంప్ చేసుకుంటే 300 నుంచి 400 రూపాయలు తక్కువ, అంటే 2060 బదులు 1600-1700 రూపాయలకు కొనుక్కుంటే ఎవరైతే ప్రైవేట్ వ్యాపారస్తులు కొంటున్నారో వాళ్ళ టోకెన్లు ముందు వెళ్ళిపోతున్నాయి. మూడో సమస్య గుర్తించాలి. నాలుగోది ఏంటంటే డైరెక్ట్ గా ఇక్కడికి వస్తే లాభం లేదంటే దొడ్డిదారిన మరొక ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ 10 కిలోలు నష్టపోయినా సరే అని చెప్పి మీరు ఈ కేంద్రాలకు రాకండి, మేమే డైరెక్ట్ ఆ టోకెన్ మీద రాసిస్తాం, మీరు డైరెక్ట్ రైస్ మిల్కి వెళ్ళమంటున్నారు. రైస్ మిల్లర్కి వెళ్తే అంటే మిల్లు కేటాయిస్తాను కదా, ఇక్కడ కాంటా పెట్టుకోకుండా డైరెక్ట్ మిల్లు కేటాయిస్తే ఆ మిల్లుకి వెళ్తే వాళ్ళు జోకుంటున్నారు. కానీ అక్కడ దోపిడీ ఏం జరుగుతుందంటే, ఒకటేమో ఐకేపీ కేంద్రాలకు వస్తే మొదట పొల్లు పేరు మీద 2 కిలోలు తీసేస్తున్నారు, అంటే మట్టి పొల్లు పేరు మీద. ఆ 2 కిలోలు అంటే మీరు ఒకసారి నేను జోకించాను, బస్తా పొల్లు చేస్తే కూడా 1/2 కిలో 60 కిలో కూడా కాదు, అటువంటిది 2 కిలోలు దాని పేరు మీద తీసేస్తున్నారు. హమాలీల దోపిడీ కూడా ఉంది ప్రసాదరావు గారు. ఎందుకంటే మీరు చూస్తే మీకు హమాలీలు మన దగ్గర కొరత ఉన్నది. చాలా మంది గతంలో 70 కిలోలు 80 కిలోల వడ్ల బస్తా వెతుకొని నడిచేవాళ్ళు, ఇప్పుడు అన్ని పోయినాయి. 45-50 కిలోల బస్తాలే ఉన్నాయి ఇప్పుడు ఇవాళ. ఈ 45-50 కిలోల బస్తాలు మన వాళ్ళు మోస్తలేరు కనుక బీహారు, ఛత్తీస్గఢ్ నుంచి మనకు హమాలీలు తీసుకొచ్చుకుంటారు. వాళ్ళు కూడా హమాలీల దోపిడీ పేరు మీద ఓ 2 కిలోలు 1 కిలోన్నర వాళ్ళు తీసుకుంటారు. అంటే 3 నుంచి 4 కిలోలు ఖచ్చితంగా, నేను తక్కువ చెప్తున్నాను, అంటే ఒక్కోసారి 5 కిలోలు తీసుకుంటారట, కానీ నేను ప్రత్యక్షంగా చూసింది 3-4 కిలోలు అయితే ఖచ్చితంగా ఈ రకంగా నష్టపోతున్నారు. ఒకవేళ డైరెక్ట్ రైస్ మిల్కే పంపిస్తే రైస్ మిల్ వాళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారు, అదనంగా 2 కిలోలు 3 కిలోలు వాళ్ళు చేస్తున్నారు. అంటే 2060 రూపాయలకి వాళ్ళ క్వింటాలు వడ్లు అనుకుంటే, ధాన్యం అనుకుంటే, మీకు 20 రూపాయలకి సమస్కంగా 20 రూపాయలు లెక్క పెట్టుకుందాం, అంటే ఒక 5-6 కిలోలు నష్టపోతుందంటే 120 నుంచి 150 రూపాయలు ప్రతి క్వింటాలకు రైతు నష్టపోతున్నారు. అంటే అమ్మపోతే అడవి, కొనబోతే కొరివి. అందుకని నేను ఎప్పుడు అంటుంటాను, ఇప్పుడు ప్రకృతి శాపం వచ్చినప్పుడు పంట పండదు, అధిక వర్షాలు, అనావృష్టిలో లేకపోతే వరదలో వచ్చినప్పుడు పంట పండదు. కానీ వాళ్ళ దేశవ్యాప్తంగా మనకు పంజాబ్ మింగిపోయి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అంటే ఇదివరకు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు. పంజాబ్ లో గోధుమలు, బియ్యం, మన వడ్లు పండుతాయి. కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ మించిపోయి తెలంగాణ రాష్ట్రము భారతదేశంలోనే రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా వచ్చింది, ఎక్కువ వడ్లు పండుతున్నాయి. దీన్ని అంచనా వేసుకొని గత 3 ఏళ్ళుగా జరుగుతున్న పొరపాట్లను సవరించుకోవాలి కదా. అవి ఏమి లేకుండా ప్రతిరోజు పరగడిపోయినట్టు ఇవాళ ఐకేపీ కేంద్రాలు అధ్వానంగా నడుస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం, పౌర సరఫరాల శాఖ వైఫల్యం అంటున్నారు. గంగుల కమలాకర్ గారు 10 సారి చెప్తున్నారు, మేము కొంటున్నాం, ఇన్ని లక్షల వడ్లు కొన్నాం, అన్ని లక్షల వడ్లు కొన్నామని. సీజన్ లో అన్ని ఒకసారి వస్తాయి, ఇప్పుడు తారిపోతాయి. లేకపోతే ఈ 10 రోజులు కోయకపోతే రేపు ఋతుపవనాలు వచ్చేస్తున్నాయి. ఇంకొక సరిగ్గా 8 రోజులు ఋతుపవనాలు వచ్చేస్తాయి. జూన్ 1 నుంచి మన ఋతుపవనాలు వస్తే 4-5 తారీఖు నాడు మన వర్షాలు పడతాయి. కనుక దీన్ని అంచనా వేసుకొని ఇప్పటికైనా సమయం తక్కువ ఉంది, మనకు సినిమా డైలాగ్ ఉంది కదా, సమయం తక్కువ ఉంది మిత్రమా అని, సమయం లేదు మిత్రమా అని. కనుక అట్లా చేయాల్సిన పని ఏంటంటే యుద్ధ ప్రాతిపదికన గన్ని బ్యాగులు సప్లై చేయాలి, ఐకేపీ కేంద్రాల సంఖ్య సాధ్యమైనంత వరకు వీటిని తీసుకెళ్లి గోదాములలో పెట్టాలి, రైస్ మిల్ చేర్చాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. లేకపోతే ఏమైతే రైతు పంట వంటి కష్టం పారపోసుకునే పరిస్థితి అవుతుంది. రైతు పండకపోయిన నష్టమే, పండిన నష్టం. అంటే పండకపోతే నష్టపోవడం రైతు వంత అవుతుంది, కష్టమే. కానీ పండిన నష్టం ఎందుకు అవుతుంది అంటే, ఇప్పుడు ఈ రైతు కష్టాలు రాస్తే రామాయణం, వింటే భారతం అవుతున్నాయి. దీన్ని దూరం చేయాలంటే 2 పరిష్కార మార్గాలు. ఒకటేమో సివిల్ సప్లైస్ వాళ్ళు వెంటనే 8-10 రోజుల్లో గన్ని బ్యాగులు సప్లై చేయమంటే టోకెన్ల ఇష్యూ వెంటనే పెంచాలి, వేగం పెంచాలి. ఇంకా అవసరమైతే ఇంకో 500-600 కేంద్రాలను, అంటే దగ్గరగా లేని కేంద్రాలు ఏవైతే అక్కడ పెంచాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఇప్పుడు ప్రైవేట్ వ్యాపారస్తులు కదా, డైరెక్ట్ గా కల్లాల దగ్గరికి ఎట్లా కొంటుండ్రో ఆ ప్రయత్నం కూడా చేయాలంటున్నాను నేను. ఎందుకంటే సమయం లేదు కనుక వెంటనే వెళ్తే మీకు రోడ్ల మీద అక్కడిక్కడ ఆరబోసుకుంటారు కదా. నిన్న కొండపోచమ్మ సాగర్కి వెళ్తే పోలీసుల నిర్బంధాల మధ్యన కూడా
ఆ రోడ్డు మీద ఈ రోడ్డు మీద వాళ్ళు ఆరబోసుకుంటున్నారు. ఆ గన్ని బ్యాగులు లేకుంటే వాళ్ళకి సొంతంగా తెచ్చి పోస్తున్నారు. మళ్ళీ వాళ్ళ గన్ని బ్యాగులు నింపాలి ఇవన్నీ తీసుకెళ్ళి. కనుక రైతు మీద బాధ్యత ఎంతవరకు పెడుతున్నారంటే రైస్ మిల్లుకి చేర్చేదాకా బాధ్యత పెడుతున్నారు. నేనేమంటున్నాను, ఐకేపీ కేంద్రాలలో ఒకసారి కాంటా అయితే రైతుకు బాధ్యత ఉండదు. కానీ వీటి చేర్చేదాకా అంటే మళ్ళీ తడిస్తే వాళ్ళకి వీళ్ళదే బాధ్యత అంటున్నారు. అంటే అన్నిటికీ రైతే బాధ్యత అంటే ఎట్లా అనే సమస్య వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఐకేపీ సెంటర్ లో వాడికి టోకెన్ వచ్చిందంటే చాలు. మీరు అంటారు కాంటా అంటారు, కాంటా కాదు, కనీసం టోకెన్ వస్తే చాలు. ఐకేపీ సెంటర్ లో టోకెన్ వస్తే చాలు, ఇంకా పూర్తిగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి బాధ్యత రైతుకు ఉండదు ఒకటి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఐకేపీ సెంటర్ లో ధాన్యం మారబోసిన తర్వాత దాదాపు 15-20 రోజులు కూడా వాళ్ళు కాంటా పెట్టట్లేదు. కాంటా పెట్టకపోతే తడిసినటువంటి ధాన్యం అంతా కూడా నష్టపోతా ఉంది. మనం చూసినాం ఐకేపీ సెంటర్లలో వర్షం పడితే వడ్లన్నీ మన కాలువల కొట్టుకపోతున్నటువంటి అనేక దృశ్యాలు మనం చూసినాం. కానీ ఇక్కడ ఇంకోటి జరుగుతుంది, ఐకేపీ సెంటర్ నుంచి రైస్ మిల్లుకు చేరే బాధ్యత కూడా రైతు పైన పెడతా ఉన్నారు. దానికి సంబంధించిన రైతే కట్టుకోవాలంటున్నారు. తర్వాత అక్కడ రైస్ మిల్లు దించేటువంటి హమాలి వేస్తా ఉన్నారు. ఎట్లా చూడాలి దీన్ని అరికట్టాలంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది? చెప్పాను కదా, స్పష్టంగా ప్రతి 3-4 సంవత్సరాలు జరుగుతుంది. అంటే వడ్ల పంట చాలా ఎక్కువ వస్తుంది. గత 3-4 సంవత్సరాల నుంచి ఊహించిందే కదా అంటున్నాను నేను. ఊహించింది కాదు కదా. వేసంగిలో వరి వేయొద్దు ఇవన్నీ మనం చేయాలి. కానీ రైతు తన అనుభవం ద్వారా పంట పండించుకుంటాడు తప్ప బయట సంబంధం లేదు కదా. కనుక దీన్ని ఏం చేయాలి, ఐకేపీ సెంటర్లలో నేను కొంచెం మోడరేట్ చేసి చెప్పాను. నిజంగా టోకెన్ ఇవ్వగానే అక్కడికి టోకెన్ పెట్టుకోవాలి. టోకెన్ నెంబర్ ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళు జోక్కోవాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు వారం 10 రోజులు అవసరం లేదు. రెండోది రైసింగ్ దాకా చేర్చేసే బాధ్యత వాళ్ళది ఎందుకైతుంది. కాంటా అయిన తర్వాత వాళ్ళదే సమస్య లేదు. ఇంకా మీరు అన్నట్టు అంతకుముందు డిమాండ్ చేద్దాం. కనీసం అంత అధ్వానంగా నడుస్తున్న దానిలో కనీసం ఇట్లా టోకెన్ ఇవ్వగానే ఒక రోజు కాకపోతే 2వ రోజు అయినా కాంటా కావాలి. ఒక్కోసారి ఎక్కువ వచ్చినప్పుడు ఆ రోజు సాధ్యం కాదనుకోండి, తెల్లారైనా కాంటా పెట్టుకోవాలి కదా. కాంటా పెట్టుకున్నాడంటే ఈ రైతు చక్కగా వాళ్ళు బిల్లు తీసుకొని వెళ్ళిపోవాలి. మీరు మార్కెట్కి వెళ్తాం, మనం తక్కువటి కాగానే తక్కువటి అయిన క్షణంలో ఆ వడ్లు ధాన్యం కానీ ఆ కూరగాయలు కానీ వాళ్ళు ఉస్మాన్ గంజ్ వెళ్తాం, మనకు మీరాల మండి వెళ్తాం, చూస్తున్నాం కదా. తక్కువటి కాగానే వ్యాపారస్తులు ఎట్లా స్వాధీనం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం, తడిచినా మంచిగున్నా లేకుండా వాళ్ళ ఇష్టం, వాళ్ళ బాధ్యత ఎట్లా ఇద్దో ఇక్కడ కూడా ఐకేపీ కేంద్రాలు సరిపోవడం లేదు. గన్నీ బ్యాగ్ సప్లై సరిగ్గా లేదు, సిబ్బంది సరిగ్గా లేరు, హమాలీలు 1-2 రోజులు అందుబాటులో ఉండలేరు. వీటన్నింటినీ పరిష్కరించాల్సిన సివిల్ సప్లై శాఖ కదా. ఈ బాధ్యత ఎందుకు ఎత్తుకున్నారు? మొత్తం కలిస్తే గన్నీ బ్యాగ్ నుంచి మొదలు పెడితే కమిషన్ తో కలిస్తే ప్రతి క్వింటాలు వడ్లకు 5-6% కమిషన్ తీసుకుంటున్నారు అన్ని రకాలు కలిపి. మరి ఇవన్నీ ఖర్చులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే, ఎఫ్సిఐ ఇస్తుంటే ఎందుకు తాత్సారం చేస్తున్నారు? అందుకని సివిల్ సప్లై శాఖ పూర్తిగా విఫలమైంది. ఏ పరిస్థితుల్లో కూడా ఇప్పటికైనా 8 రోజుల టైం మాత్రం మిగిలి ఉంది. ఇవాళ మన ఋతుపవనాలు 3వ తారీఖు 4వ తారీఖు మన రాష్ట్రానికి వస్తాయి. 1వ తారీఖు మనకు కేరళకు ప్రవేశిస్తే అతి త్వరలో వర్షాలు వచ్చే అవకాశం ఉంది. కనుక వెంటనే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఎండలు వస్తున్నాయి 2-3 రోజులు. మళ్ళీ తెలంగాణకు వాతావరణ శాఖ కూడా చెప్తుంది ఏంటంటే వర్షాలు పడతాయి అంటున్నారు. మరి ఈ స్థితిలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు అయితే అవుతుంది, పోతే పోద్దంటే చివరి రైతు నష్టపడతారు. రైతు ఏడిచిన వ్యవసాయం బాగుపడదు. ఎద్దు ఏడిచిన వ్యవసాయమును మన రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదంటారు. అది కష్టం అవుద్దని నేను అంటున్నాను. రామ్మోహన్ రావు గారు, ప్రధానంగా ఇందాక మీరు స్పష్టంగా చెప్పారు. అయితే ఎఫ్సిఐ నేరుగా పోల్ చేయడానికి ఏమైనా ఆస్కారం లేదా? అంటే ఈ వీళ్ళు ఐకేపీ సెంటర్లకు అప్పచెప్తా ఉన్నారు, లేకపోతే ప్రభుత్వానికి డబ్బులు ఇస్తా ఉన్నారని చెప్పి అనుకుంటా ఉన్నారు కదా. ఇప్పుడు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ కాటన్ కొనుగోలు చేస్తా ఉంది. సరే, అందులో కూడా కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు కాక, కానీ కొంత రైతుకి ఏంటంటే పత్తి పోగానే డబ్బు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. మరి ఇట్లా ఈ ఎఫ్సిఐ నేరుగా కొనుగోలు చేసేటువంటి అవకాశం లేదా? దీనిపైన ఒకసారి మీరు మాట్లాడిన తర్వాత కృష్ణమూర్తి గారితో కూడా మాట్లాడతాం. మీరు చెప్పండి, ఎఫ్సిఐ నేరుగా కొనుగోలు చేయడం అంటే ఇక్కడ సిబ్బంది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు కాబట్టి కేంద్రానికి నియంత్రణ తక్కువ ఉంటుంది అనేటువంటి మాటలు ఏమైనా ఉంటాయి చెప్తా ఉంటారు. అది కరెక్టేనా? ఎఫ్సిఐ నేరుగా కొనుగోలు చేసే అవకాశం ఏమైనా ఉందా? ఉంది. ఎందుకంటే గతంలో శ్రీనివాస్ గారని ఎఫ్సిఐ మేనేజర్, కరీంనగర్ మేనేజర్, నా మిత్రుడు ఇటీవల మరణించారు. ఆయనతో కలిసి లోక్సత్తాలో తిరిగిన సందర్భం నాకు తెలుసు. కనుక ఎఫ్సిఐ గతంలో సిసిఐ ఎట్లాగో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎట్లాగ చేసిందో మంచి ప్రశ్న ప్రసాద్ గారు మీరు చెప్పింది. అయితే ఏంటంటే అట్లానే గతంలో ఎఫ్సిఐ కొనుగోలు చేసేది. మీరు చూడండి, ఎఫ్సిఐ గోదాములు ఉండేవి గతంలో. మన రాష్ట్ర ప్రభుత్వ గోదాములు తక్కువ ఉండేవి, ఎఫ్సిఐ గోదాములు ఇప్పటికి కూడా ఉన్నాయి. కనుక ఎఫ్సిఐ డైరెక్ట్ గా కొనుగోలు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు ప్రతి విమర్శలు ఒకరోజు చేసుకోవడం కాదు. ఇప్పుడు కేంద్రాలు సరిపోవడం లేదు కదా. ఎఫ్సిఐ కనీసం మండలానికి ఒక కేంద్రం పెడితే ఎఫ్సిఐ పనితీరు బాగుంది అనుకోండి, రైతులు ఎక్కడికి వెళ్తారు? అక్కడికి వెళ్తారు కదా. అంటే
బ్లాక్ అండ్ వైట్ చూపెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పే ఏదైతే సివిల్ సప్లైకి అప్పచెప్తూనే ఎఫ్సిఐకి అధికారులు సిబ్బంది ఉండరు కనుక కొంతవరకైనా పరిమిత కాలంలో పరిమితమైన కేంద్రాలు తెరిచి కనీసం మండలానికి 1-2 కేంద్రాలు తెరిచి వాళ్ళు మెరుగైన పనితీరు కనిపించారు అనుకోండి, ఆటోమేటిక్ గా అప్పుడు ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కనపడుతుంది కదా. కేవలం విమర్శ చేసుకోవడం లాభం లేదు కనుక ఏం చేయొచ్చు అంటే సిసిఐ ఎట్లా పత్తి కొనుగోలు చేస్తుందో ఎఫ్సిఐ కూడా పూర్తి స్థాయిలో బాధ్యత వహించి మండలానికి 1 కానీ 2 కానీ ఒక 2-3 కేంద్రాలు తెలిస్తే అప్పుడు ఆటోమేటిక్ గా ఇద్దరి మధ్యన పని సారూప్యం తెలుస్తుంది, వరకు పనిలో వ్యత్యాసం తెలుస్తుంది. దాని ద్వారా మంచిగా ఎట్లా చేయొచ్చో ఎఫ్సిఐ ఒక ఆదర్శంగా నిలవాలని నేను అనుకుంటున్నాను. ఆ పని కరెక్టే, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. ఓకే, కృష్ణమూర్తి గారు చెప్పండి, నిజంగానే ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ ఏదైనా ప్రారంభించగలిగితే కనీసం ఈ సంవత్సరం ఎటు పోయింది అయిపోయింది, కనీసం వచ్చే సంవత్సరం అయినా రైతాంగానికి మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఈ రకమైన సూచన ఏమైనా చేయాలి ప్రభుత్వానికి, నిజంగా ఎఫ్సిఐకి ఇక్కడ కొనేటువంటి అవకాశము లేకపోతే తగిన సిబ్బంది ఆ రకంగా ఉన్నారా, ఎట్లా ఉంటుందంట ఈ ప్రతిపాదనాన్ని, మీ అభిప్రాయం ఏంటి కృష్ణమూర్తి గారు? అంటే ప్రస్తుతం ఉన్న వ్యవస్థ ప్రకారంగా ఎఫ్సిఐకి కొంత వ్యవస్థ అనేది లేదు. అంటే వాళ్ళ గోదాములు ఉన్నాయి, వాళ్ళ కొంత ఉద్యోగులు ఉన్నప్పటికీ అంటే ఏదైతే క్షేత్రస్థాయిలో కౌంటర్లు పెట్టి వాళ్ళు తీసుకోవాల్సిన వ్యవస్థ వాళ్ళ దగ్గర లేదు. దాన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అయితే ఒక్కటి చేయొచ్చు, ఎఫ్సిఐ కొంత 1%, 2% కమిషన్ గా పెట్టి దాన్ని కొంత కాంట్రాక్ట్ అంటారా లేకపోతే అవుట్ సోర్సింగ్ అంటారా ఏ రకంగా అంటే వాళ్ళను తాత్కాలిక పద్ధతిలో అంటే సీజనల్ వైజ్ గా ధాన్యం వచ్చిన నెలనా 2 నెలల ఆ గడువు పెట్టుకొని ప్రైవేటు వ్యక్తుల ద్వారా ప్రైవేటు సంస్థల ద్వారా ఎఫ్సిఐ పర్యవేక్షణలో కొనుగోలు జరిగితే కొంత బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళకు అమాలి కావాలి, తర్వాత గోదాములు అంటే వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకు పుష్కలమైనటువంటి గోదాములు ఉన్నాయి, చాలా విస్తారమైన గోదాములు ఉన్నాయి. కానీ ఆ గోదాములతో మాత్రం కాదు కదా, కాంటా వేయాలి, వాటిని మాయిశ్చరైజ్ చెక్ చేయాలి, మీరు అన్నట్టుగా టోకన్లు ఇవ్వాలి, వీళ్ళకి ఇవన్నీ వ్యవస్థ చేయాలంటే కొంత వాళ్ళకు పూర్తిగా అంతవరకు సంబంధించిన ఎంప్లాయీస్ లేరు, వాళ్ళ ఉద్యోగులు లేరు. కాబట్టి తాత్కాలికంగా తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. మమ్మల్ని సీనియర్ వాడుకొని వదిలేశారు కాబట్టి వాళ్ళ ధర్నాలు ఇదే రాష్ట్ర ప్రభుత్వం చెప్తారు. వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు అవసరం తీసుకున్నారు, మళ్ళీ ఇదే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రమే దుమ్మెత్తి పోసే అవకాశం ఉంది. అలా కాకుండా థర్డ్ పార్టీయా లేకపోతే కాంట్రాక్ట్ బేస్ అంటే 2 నెలల్లో మాకు ధాన్యం కొనుగోలు చేసి ఇవ్వండి, ఇస్తే మీకు ఇంత కమిషన్ ఇస్తాం, ఈ పలానా ప్రాంతాల్లో మీరు కొనుగోలు కేంద్రాలు లేపండి ఎఫ్సిఐ తరఫున కావాల్సినటువంటి గన్ని బ్యాగులు కానీ సుప్లీ కానీ మిగతా అంటే ఏవైతే ఎఫ్సిఐ సరఫరా చేయదలుచుకుందో వాటిని సరఫరా చేస్తాం. తాత్కాలిక తూకం యంత్రాలు కానీ అంటే వెయింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని మాకు ఇవ్వండి అని చెప్పేసి. అయితే ఒక్కటి చేయాలి, అధికారులు ఈ మాయిశ్చరైజ్ చెకింగ్ లో ప్రైవేటు సంస్థలు అక్రమాలకు పాల్పడకుండా ఉండాలి. అంటే రైతులను 20% ఉన్నా కూడా 14% అని రాయకుండా, 14% ఉంటే 20% అని రాయకుండా, అంటే ఎక్కువ తక్కువ రాయకుండా కొంత వీళ్ళు మానిటరింగ్ చేస్తే ఎఫ్సిఐ కొనుగోలు ఖచ్చితంగా ఉంది, అవకాశం ఉంది. మార్గాలు ఉంటాయి, అసలు మనకుంటే మార్గాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ మనము ఇంపార్టెంట్ అంశం ఒకటి ఏంటంటే రైతుకు ప్రభుత్వము రైతు బంధు పేరుతోటి 10,000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికి. కానీ ఇక్కడ ప్రతి పంటకి రైతు ఎకరానికి 10 నుంచి 15,000 రూపాయలు ఈ విధంగా అంటే తక్కువ ధరకు అమ్ముకోవడం వల్ల కానీ లేకపోతే అధికారులు చేసేటువంటి దోపిడీ వల్ల కానీ లేకపోతే రైస్ మిల్లుల మాయాజాలం వల్ల కానీ ఏదైనా అనొచ్చు 15,000 వరకు ఒక ఎకరాకు కాదు, ఒక 10 క్వింటాలు అంటే ఒక ఎకరాకు దాదాపు ఒక ఎకరా 15,000 నుంచి 20,000 రూపాయల వరకు రైతు లాస్ అవుతాడు. ఏంది ఒకవైపు రైతు బంధు అని చెప్పి 1,000 కోట్ల నుంచి రైతును ఆదుకుంటున్నా అని చెప్పి, మరొక వైపు ఏమో ఈ రకమైనటువంటి దోపిడీ నుంచి రైతులు కాపాడకపోతే రైతు బంధు ఇచ్చే ఫలితం? దీన్ని ఏమైనా మార్పులు చేర్పులు చేసి రైతులు ఆదుకునేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా రావు గారు? అంటే మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు 40 క్వింటాల వరకు 35 నుంచి 40 క్వింటాల వరకు ఎంత ఆధునిక వ్యవసాయం అయినా అంతకన్నా ఎక్కువ పండదు. క్వింటాలకు 300 రూపాయలు పెట్టి 4,12,000 ఖచ్చితంగా 12-13,000 నష్టపోతున్నారు. కనుక ఇప్పుడు రైతు బంధు పట్టేదాళ్ళందరికీ వస్తున్నది. 30 ఎకరాలు ఉన్న 50 ఎకరాల సీలింగ్ వల్ల 54 ఎకరాలు ఏది ఎవరు పేరు మీద ఉండలేదు, కానీ 100 ఎకరాలు అనేది పట్టేది. కానీ 50 ఎకరాలు భార్యాభర్తల మీద సరి 50 అనుకో 100 ఎకరాలకు పోతుంది కదా. రైతు బంధు ఏమో రైతులకు పోయేది. ప్రత్యక్షంగా పంట ఇచ్చే వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో కౌలుదారుల సంఖ్య దాదాపు 30 నుంచి 35% ఉంటది ప్రసాద్ గారు. అంటే మనకు ఆంధ్రలో ఎక్కువ 70% కౌలుదారుల చేతిలో ఉంది భూమి, కానీ మన దగ్గర మాత్రం
ఎవరైతే భూస్వాములు ఉండరో పెద్దగా మనకు తక్కువ భూమి కమతాలు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఉదాహరణకు మన దగ్గర దళితులకు పేదలకు అరెకరం ఎకరం ఉంటది. మీకు ఆంధ్రలో ఆ పరిస్థితి ఉండదు. ఒక్కొక్కరికి 10-20 ఎకరాలు ఉంటది. కనుక మన దగ్గర 30-35% ఇప్పుడు కౌలుదారులు ఉన్నారు. ఈ పంట పండించేది ఎవరు? కౌలుదారులు కదా. రైతు బంధు ఏమో పట్టేదారులకు పోతుంది. కౌలుదారులకు మేలు జరగాలంటే కనీసం వాళ్ళు పండించిన పంటకు సరైన ధర రావాలంటే మీరు అన్న ప్రకారమే ఖచ్చితంగా వీళ్ళకు అంటే ప్రతి కొనుగోలు కేంద్రాలు పెంచడం, కొనుగోలు చేయడం ఒక పద్ధతి అయితే డైరెక్ట్ గా సబ్సిడీ రూపంగా ఇవ్వచ్చు ప్రసాద్ గారు. ఇప్పుడు ఉదాహరణకు 2,060 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసినాయి 200 రూపాయలు 300 రూపాయలు డైరెక్ట్ గా వీళ్ళు సబ్సిడీ రూపాయలు ఇస్తున్నారు. అంటే అదనంగా ఇస్తున్నారు. అది ఇచ్చినాం అనుకోండి ఆటోమేటిక్ గా జరుగుతుంది. అట్లా నేను మనకు ఈ మధ్యన ఇంకొక మాట చెప్తాను. ఈ మధ్యన కేసీఆర్ గారు మూడు జిల్లాలు తిరిగారు. ఏది మార్చిలో 2 నెలలు అయిపోయింది ఇప్పటికే. ఏది కరీంనగర్ జిల్లా ఖమ్మం నుంచి మొదలుపెట్టి వరంగల్ కరీంనగర్ జిల్లా తిరిగారు. తిరిగి నష్టపరిహారం అంచనా వేస్తున్నాం, రేపటికల్లా చెక్కులు వచ్చేస్తాయి అన్నాడు. నేనన్నా అది ఉట్టి మాట. మాట్లాడితే చేసుకొని కూర్చుంటా, మాట్లాడితే రేపటికి లేకుంటే బ్రహ్మాండం అనే మాట కేసీఆర్ గారు ఎప్పటికీ వాడుతుంటారు. నేనేమంటున్నానంటే దాని విధి విధానాలు ఉన్నాయి కదా అని అన్నాను. 6 లక్షల ఎకరాలకు ఇప్పటికే పంట నష్టం జరిగిందని నివేదిక వచ్చింది. నా అంచనా ప్రకారం 10-12 లక్షల ఎకరాలకు పంట నష్టం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అంటే ఆయన అన్నాటికి 6-7 లక్షలు ఉంటే తర్వాత రెండోసారి మూడోసారి చెడగొట్టి వర్షాలు పడ్డాయి కదా. అంటే ఇప్పుడు 10-12 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. దాని వివరాలు సేకరించలేదు. సేకరించిన 6 లక్షల ఎకరాలకు కూడా ఒక్క రూపాయి కూడా ఇప్పటికీ అందలేదు. నేనేమంటున్నాను, ఒకటేమో వడ్లు కానీ ఏవైనా పంట పండిస్తే దానికి మద్దతు ధరకు తోడు సబ్సిడీ అంటే అదనపు బోనస్ కింద 100-200 గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 100 రూపాయలు బోనస్ ఉండేది. అట్లా ప్రకటించడం ఒకటైతే పద్ధతి. దానివల్ల పంట పండించిన వాటికి డైరెక్ట్ లాభం అవుతుంది. రెండోది ఈ నష్టపరిహారం ఏదైతే 6 లక్షల ఎకరాలు అన్నారో ఇప్పుడు 10 లక్షల 6 లక్షల మళ్ళీ సర్వే చేయించి డైరెక్ట్ గా వీళ్ళకి ఇస్తే కౌలుదారులు లాభపడతారు, నిజంగానే పట్టదారులు లాభపడతారు. అందుకనే ఈ రెండు చేయాలి. రైతు బంధు ఆపడాల్సిన అవసరం, రైతు బంధు ఇవ్వనియండి. కానీ ఈ 2 పద్ధతులు, ఒకటేమో పంట నష్టాన్ని అంచనా వేసే క్రమంలో ఎకరానికి 10,000 ఇస్తా అన్నారు. అది 6 లక్షల ఎకరాలకైనా మొదలు అందిందా నేను అంటున్నాను. ఇప్పుడు మొదలు ఏమో లేదు కొస దూలం అన్నట్టు 12 లక్షల ఎకరాలకు డిమాండ్ చేద్దాం మనం. కానీ రాలేదు రామ్మోహన్ రావు గారు. అంటే ప్రధానంగా రామ్మోహన్ రావు గారు చెప్తున్నది కానీ ఇంతకు ముందు ఒక రైతు మాట్లాడినప్పుడు కూడా బాబురావు రైతు కూడా సేమ్ ఏదైతే నష్టం ఎంతైతే వస్తుందో రైతుకి ఆ నష్టాన్ని ప్రభుత్వం రైతు ఖాతాలో జమ చేస్తే కొంత అనుకూలంగా ఉంటుంది, రైతులకు మేలుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పిండ్రు. స్పష్టంగా మనం ప్రత్యేకంగా ఏ కార్యక్రమంలో ఇలా రైతాంగం సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా తీసుకొని చర్చించడం జరిగింది. ఇందులో మనకు ఏ నిజమో తేలిపోయింది. ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలన్నీ అవాస్తవాలు. ఇక్కడ రైస్ మిల్లర్లు విపరీతమైనటువంటి దోపిడీకి పాల్పడుతున్నారు. రైస్ మిల్లర్ ఎందుకు దోపిడీ పాల్పడే వాళ్ళు ఒకటి కుమ్మకాయ వాళ్ళు ఒక సిండికేట్ గా మారి ప్రభుత్వానికి అధికారులకు అందరికి కూడా మేము అనేక రకాల కానుకలు సమర్పించుకుంటా ఉన్నామని చెప్పి వాళ్ళు బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మనకు అవసరం వినిపిస్తా ఉన్నాయి. నిన్న రైతులు సిద్దిపేట కలెక్టర్ గారితో ఇతర అధికారులందరితో కూడా రైతులు మాట్లాడే కూడా అధికారులు ఎవరు సరిగా స్పందించలేదనేటువంటి విషయం కూడా బయటకు వచ్చింది. ప్రభుత్వం ఇప్పటికే ఈ వారం రోజులు వర్షాలు పడే లోపలనే ప్రభుత్వం స్పందించి సరైనటువంటి చర్యలు తీసుకొని రైతాంగం దగ్గర ఉన్నటువంటి మొత్తం ధాన్యాన్ని గిట్టుబాటు ధర కొనుగోలు చేస్తే బాగుంటుంది అనేది స్పష్టంగా ఈ చర్చ ద్వారా వెల్లడైనటువంటి అంశం. ఇది ఈ రోజు ఎదురుజ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రామ్మోహన్ రావు గారికి అలాగే కృష్ణమూర్తి గారికి, ఇంతకు ముందు మనతో వచ్చి చర్చలో పాల్గొన్న స్వామి అలాగే బాబురావు గారికి వీరందరికీ కూడా ప్రత్యేకంగా అమ్మాయి తరఫున ధన్యవాదాలు. ఇది ఈ రోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి ఎదురుజ కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. స్వాగతం.